హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ప్రొఫెషనల్ మెథడ్లో ఐబ్రోస్ అయితే ఎలా చేసుకోవాలనో చూపిస్తున్నాను. ఐబ్రోస్ ఎలా చేసుకోవాలనో చూడండి, నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ అయితే ఐబ్రోస్ ఇలా ఉన్నాయన్నమాట. షేప్స్ కూడా మనం చూడాలి ఫస్టే కస్టమర్స్వి షేప్స్ ఎలా ఉన్నాయి, ఐబ్రోస్ ఎలా చేయాలి అండ్ ఎక్స్ట్రాస్ ఎట్లా తీయాలి, ఎలా చేయాలనేది మనం ఫస్టే షేప్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనము ఎలా షేప్ చేయాలనో మనం తర్వాత డిసైడ్ చేయాలి. ముందుగా ఇలా రైట్ ఐన్ అయితే చేసుకునేటప్పుడు ఫ్రంట్తో చేయాలన్నమాట. ఇలా పైన ఒక హ్యాండ్ కింద ఒక హ్యాండ్ పట్టుకొని ఇలా గట్టిగా లాగేస్తే మనకు స్కిన్ అనేది కట్ అవ్వదు, మనకి నొప్పి అనేది రాదనమాట. వన్ హ్యాండ్లో అయితే దారం ఇలా పెట్టుకొని వన్ సైడ్ అయితే దారాన్ని ఇలా మనం నోట్లో పెట్టుకోవాలన్నమాట, కొంచెం సపోర్టివ్ కోసం. ఆ తర్వాత ఒక హ్యాండ్తో ఇలా తంబు మీద థ్రెడ్ మీద తంబుని పెట్టాలన్నమాట. ఇలా స్కిన్ని టచ్ చేసి స్లోలీ ఇలా స్కిన్ మీద థ్రెడ్ని అయితే పెట్టి ఇలా తంబుతో ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట. హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది. అలా నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంకోసారి ఇలా స్లోలీ మనం ఒకసారి ఇలా షేప్ని మెల్లిగా ఇలా థ్రెడ్తో ఇలా అనేసి ఐబ్రో దగ్గర నుంచి మెల్లిగా ఇలా తంబుతోటి ఇలా ప్రెస్ చేస్తే హెయిర్ అయితే రిమూవ్ అవుతుంది. ఇలా చూడండి. మామూలుగా ఫస్ట్ బిగినర్స్ అయితే ఇలా షేప్ దగ్గరికి వెళ్ళొద్దన్నమాట. ఫస్ట్ ఎక్స్ట్రాస్ చూసుకోవాలి. ఎక్స్ట్రాస్ అయిపోయాక షేప్ తీయాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా చేయాలన్నమాట. ఇక్కడైతే నేను ఆర్ట్ షేప్ ఇస్తున్నాను, కొంచెం ఆర్ట్ షేప్ ఇవ్వాలని. కొంచెం అలానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆర్ట్ షేప్ ఇస్తున్నాను చూడండి. ఇలా కింద అయితే అయిపోయిందనమాట, తర్వాత పైన అయిపోయింది. ఆ తర్వాత ఒక షేప్ అయితే చూడండి ఎలా వచ్చిందో. అండ్ మీడియం షేపే కావాలంటే మీడియం సైజ్ చేశాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐబ్రోస్ చేయడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీస్ ఎంత చేస్తామో అంత మనకు వస్తుంది అనమాట. ఫస్టే మనం ప్రాక్టీస్ చేయాలంటే మన లెగ్స్ మీద హెయిర్స్ అలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం వేరే వాళ్ళ మీద ట్రై చేయాలి. పర్ఫెక్ట్ అయితేనే అది కూడా. ఇక్కడ చూడండి మంచిగా ఇలా వన్ సైడ్ అయితే అయిపోయింది రైట్ ఐబ్రో అయితే. చూడండి ఎలా వచ్చిందో షేప్ అయితే. బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఆ ఐబ్రో ఈ ఐబ్రో తేడా మీరు గమనించండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఐది అయితే చేస్తున్నాను, లెఫ్ట్ ఐబ్రో. ఇక్కడ చూడండి ఎలా చేస్తున్నానో. ఇక్కడైతే లెఫ్ట్ ఐని మనం బ్యాక్ సైడ్ నుంచి చేయాలన్నమాట ఐబ్రోకి, ఎందుకంటే హెయిర్స్ ఇట్లుంటుంది కాబట్టి. ఈ రైట్ ఐదేమో ఫ్రంట్ నుంచి చేయాలి, లెఫ్ట్ ఐబ్రో అయితే బ్యాక్ సైడ్ నుంచి మనం చేసుకోవాలన్నమాట. అట్లా అయితేనే మనకు మంచిగా వస్తుంది, హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. ఫ్రంట్ నుంచి రాదు చేస్తే. తర్వాత చూడండి ఇలా ఎక్స్ట్రాస్ అయితే తీసేస్తున్నాను ముందు. ఆ తర్వాత షేప్ చేస్తా. ముందుగా నేను ఇలా థ్రెడ్ ఎలా పట్టుకున్నానో, ఎలా చేస్తున్నానో, ఎలా రిమూవ్ అవుతుందో, ఎలా లాగుతున్నానో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇలా గట్టిగా లాగి పట్టుకుంటే మనకి స్కిన్ అనేది కట్ అవ్వదు అండ్ మనకి పెయిన్ అనేది రాదన్నమాట. చూడండి ఇలా అయితే చేసేసాను నేనైతే. కస్టమర్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేయవచ్చు మనము, వాళ్ళు చెప్పినట్టు. వాళ్ళ షేప్ని బట్టి మనం కూడా చేయొచ్చు. అండ్ మీడియం సైజ్ అయితేనే బాగుంటాయి కదండి, మరి ఇలా పల్చగా కాకుండా సన్నం కాకుండా. ఇక్కడ చూడండి హెయిర్ ఇలా రిమూవ్ అవుతుందన్నమాట. ఫోర్ హెడ్ చేశాను. అండ్ కొంచెం ఇక ఐబ్రోస్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి హెయిర్స్ అయితే, అందుకే కొంచెం ఇంకా నీట్గా చిన్న చిన్న హెయిర్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత చూడండి ఇలా మంచిగా ఒక లైన్ ఇవ్వాలన్నమాట. లైన్ ఇచ్చుకుంటూ మనము చేయాలి, ఎందుకంటే మనకు షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఇలా లైన్ ఇస్తే. లేకపోతే మనకు మంచి షేపే రాదు. ఇలా థ్రెడ్తోనైతే లైన్ ఇచ్చుకుంటా
హెయిర్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. ఇలా అయితే చేసేసాను. చిన్న చిన్న హెయిర్స్ అయితే ఫోర్ హెడ్ కూడా చేస్తున్నాను. ఫోర్ హెడ్ మీద కూడా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయన్నమాట, అవి కూడా క్లీన్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి షేప్ ఎలా వచ్చిందో బిఫోర్ ఆఫ్టర్. తర్వాత మనం కట్ చేసుకోవడమే ఉంటుంది. ఇలా షార్ప్ హెయిర్స్ అయితే ఐబ్రోస్ అయితే అయిపోయాయి అన్నమాట చేయడం. కొద్దిగా చిన్న హెయిర్స్ ఉంటే రిమూవ్ చేస్తున్నాను. ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ వస్తాయి. అండ్ ఐబ్రోస్ అయితే అయిపోయాయి. ఇలా మనకు వస్తే మాత్రం చాలా సింపుల్గా చేసేస్తాము, అంటే జల్దీ అయిపోతుంది అన్నమాట. ఇంకా రాకుంటేనే ఇంకా అన్నీ పోతాయి అన్నమాట. వస్తేనే ట్రై చేయండి మీరు కూడా. అంటే ఇంకొకరి ఐబ్రోస్ మీద ఇలా చూడండి షేప్ అయితే తీస్తున్నాను. ఇంకోసారి కొంచెం లావు ఉంది, ఇంకో లేయర్ అయితే ఇంకో లైన్ అయితే తీస్తున్నాను. చూడండి ఐబ్రోస్ నేర్చుకోవాలంటే 45 డేస్ క్లాసెస్ అయితే వినండి ఒకసారి. ఐబ్రో థ్రెడ్డింగ్ ఉంటుంది, వ్యాక్సిన్ ఉంటుంది, ఫేషియల్స్ ఉంటాయి, హెయిర్ స్టైల్స్ ఉంటాయి, హెయిర్ కట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. ఒక 1 మంత్ ఆర్ 45 డేస్లో అయితే మనకు కోర్స్ అయిపోతుందన్నమాట. మనం మామూలుగా రాని వాళ్ళైతే యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి థ్రెడ్ పట్టుకోవడం వస్తే మనకు ఆటోమేటిక్గా తర్వాత మనం హెయిర్ ఎలా రిమూవ్ అయ్యేదాన్ని మనకి అర్థమవుతుంది. మనం థ్రెడ్ ఇలా పట్టుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్ అన్నమాట. తర్వాత చూడండి నా ఐబ్రోస్ అయితే అయిపోయింది నేను చేసేది ఇక్కడ. తర్వాత కట్ చేయడం ఉంటుంది. ఇలా ముందు ఫ్రంట్ అయితే ఎలా ఉన్నాయి ఐబ్రోస్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆ తర్వాత అయితే మనం ఇలా ఐబ్రోస్ అయితే ఎక్స్ట్రాస్ అండ్ షేప్ తీసేసినాక కట్ అయితే చేసుకోవాలన్నమాట. షార్ప్ హెయిర్స్ అయితే నేను అలా ఐబ్రో కోంబుతో ఇలా దువ్వేసుకొని షార్ప్ హెయిర్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇంత పెద్ద పెద్ద షార్ప్ హెయిర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఐబ్రోస్కి. చూడండి ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా షార్ప్ హెయిర్స్ ఉండడం వల్ల మనం ఫేస్ కడుక్కున్నప్పుడు ఇలా ఫేస్ వాష్ చేసేసుకున్నప్పుడు ఇలా నీట్గా కనిపించదు అనమాట, అవన్నీ కిందికి వచ్చేస్తుంటాయి. అండ్ అందుకోసమే ఒక షేప్లో ఉండాలనేసి ఒక లెవెల్లో అయితే కట్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో అండ్ అలా కనిపిస్తుంది అనమాట. ఇలా నీట్గా దువ్వేశాను. రైట్ ఐబ్రో అయితే అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ ఐబ్రో అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఇక్కడ కూడా షార్ప్ హెయిర్స్ అయితే ఉన్నాయన్నమాట, కట్ చేసేసాను. ఇలా కోంబుతోనైతే దువ్వేసి చూడండి ఇలా ఎక్స్ట్రాస్ ఇలా షార్ప్ హెయిర్స్ అయితే కట్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్ ఐబ్రో థ్రెడ్డింగ్ అనమాట, అయిపోతుంది ఇంతే.
ఇలా ఫ్రంట్ కూడా ఒక లెవెల్ బట్టి కట్ చేసేసుకోవాలి. ఎలా ఉందో చెప్పండి. ఆ తర్వాత నేనైతే చిన్ కూడా తీస్తున్నాను. చిన్ మీద హెయిర్స్ అయితే అప్పర్ లిప్ లోయర్ లిప్ అన్నమాట. ఇక్కడ లోయర్ లిప్ చేస్తున్నాను. ఇక్కడ హెయిర్స్ ఉంటే తీసేసాను అన్నమాట. ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఇలా ఉంటే గలీజ్గా అనిపిస్తుంది కదండి మనకి. ఇలా హెయిర్స్ ఉంటే ఇలా గడ్డం లాగా వచ్చి లేడీస్కి కూడా కొన్ని ఇలా సింపుల్ ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట. కొందరికి నచ్చదు అలా, అందుకే ఇలా తీయించుకుంటే మంచిగా స్మూత్గా ఉంటుంది ఫేస్ అండ్ మంచిగా ఒక కనిపిస్తుంది అన్నమాట, నీట్గా కనిపిస్తుంది. ఇలా గలీజ్గా ఉంటే మనకి ఎక్కడ వెళ్ళినా ఎలానో షైగా అనిపిస్తుంది కదండి. మనము ఇలా థ్రెడ్డింగ్ అయితే చేయించుకుంటారు. దీన్ని వ్యాక్స్ కూడా చేయవచ్చు అనమాట. థ్రెడ్తోనే చేస్తున్నాను నేను. ఇలా అప్పర్ లిప్ లోయర్ లిప్ అయితే ఫస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.